భగవద్గీత 4వ అధ్యాయము 12వ శ్లోకము పార్ట్ 2. కానీ బుద్ధిమంతుడు కృష్ణ చైతన్యమునందుండుట చేత అతడు సత్వరమును మరియు తాత్కాలిక లాభముల కొరకై వివిధ దేవతలను అర్చింపనవసరము లేదు. వాస్తవమునకు భౌతిక జగత్తునకు సంబంధించిన దేవతలు మరియు వారిని పూజించడి వారందరూ విశ్వ ప్రళయమున నశించుదురు. అంతేకాకుండా దేవతలు ఇచ్చు వరములనన్నీయును భౌతికములు మరియు అశాశ్వతములు. భౌతిక జగత్తులు మరియు వాటి యందు నివసించువారును వారిని అర్చించువారును కూడా విశ్వ సముద్రములోని బుడగల వంటి వారు అయినను ఈ జగత్తునందలి మానవులు భూమిని చక్కటి కుటుంబము భోగభాగ్యముల వంటి భౌతిక విషయముల పట్ల వెర్రివారగుదురు. అట్టి తాత్కాలిక వస్తువులను పొందుటకు మానవులు దేవతలను కానీ శక్తిమంతుడైన మానవుని కానీ పూజించుదురు. ఎవరైనను ఒక రాజకీయ నాయకుని సేవించుట ద్వారా ప్రభుత్వమునందు మంత్రి పదవి లభించినచో మానవుడు గొప్ప లాభమును పొందినట్లుగా భావించును. కనుకనే ప్రతి ఒక్కరూ అట్టి తాత్కాలిక ఫలితములను పొందుటకు నేతలనబడు వారికి దండ ప్రణామములు ఆచరించుచు ఉందురు. వారు ఆ ఫలితములను తప్పక పొందుదురు. కానీ అట్టి మూర్ఖులు భౌతిక దుఃఖమునకు శాశ్వత పరిష్కారమును కలుగజేయు కృష్ణ చైతన్యమునందు ఆసక్తి చూపరు. వారందరూ ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తినే వాంఛించుచుందురు. కొద్దిపాటి ఇంద్రియ తృప్తి సౌకర్యముల నొందుటకు శక్తి నొసగబడిన జీవులను పూజించుటకు ఆకర్షితులగుదురు. సాధారణముగా జనులు కృష్ణ చైతన్యమునందు అరుదుగా ఆసక్తిని కలిగి యుందురని ఈ శ్లోకము తెలుపుతున్నది. వారు దాదాపు భౌతిక భోగం నందే ఆసక్తి కలిగి ఉండుట చేత వారు ఎవరో ఒక శక్తిమంతుడైన జీవుని పూజించుచుందురు. జై శ్రీకృష్ణ.